హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ముందు వీడియోలో దీని కటింగ్ అనేది చూపించాను. టాప్ కటింగ్ అనేది ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. బ్యాక్ నెక్ వచ్చేసి కుర్తీకి బోట్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ వి షేప్. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్, స్కాలప్ హ్యాండ్స్ కదా. టాజిల్స్ కూడా కట్ చేసి స్టిచ్ చేసి చూపిస్తాను. కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కటింగ్ వీడియోలో లోత్ అనేది తీసుకోలేదు కదా, ఇక్కడ లోత్ తీసుకోవాలన్నమాట. చూపిస్తున్న విధంగా బోట్ నెక్ కాబట్టి ఒక 1 ఇంచ్ వరకు లోత్ అనేది తీసుకోవాలి. నార్మల్ కుర్తీకి అయితే ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. బట్ ఇది బోట్ నెక్ కటింగ్ కాబట్టి కుర్తీ ఇలా చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకొని లోతు కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. ఈ విధంగా ఒక 1 ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోద్ది. ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ చేసిన దాని మీద నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పై వైపుకు ఉండాలి. లైనింగ్ కూడా దాని మీద ప్లేస్ చేసుకోవాలి నీట్గా. ఇలా ప్లేస్ చేసుకొని మనం నెక్ కటింగ్ చేసుకున్నాం కదా, దాన్ని నీట్గా దాని మీద ప్లేస్ చేసుకొని ఐరన్ చేసుకోవాలన్నమాట. ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదా పిన్స్ పెట్టి నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మిడిల్లో మనం కటింగ్ చేసినప్పుడు 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్ విడ్త్. అటు ఒక 4 ఇంచెస్, ఇటు ఒక 4 ఇంచెస్ నెక్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా పిన్స్ పెట్టేసుకొని క్యాన్వాస్ పేపర్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఎడ్జ్లో చివర్లో రావాలన్నమాట స్టిచ్ అనేది. ఇప్పుడు నెక్ కటింగ్ చేసేసుకున్న తర్వాత లోపల వైపుకు రివర్స్ చేసుకోవాలి. లోపలికి రివర్స్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి. ఇంతకు ముందు వీడియోలో కూడా చాలాసార్లు చూపించాను కదా, అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా, అది నీట్గా చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ స్టిచ్చింగ్ చూసాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్లో పాట్ నెక్ అనేది స్టిచ్ చేసి చూపిస్తున్నాను. సేమ్ ఇందాకలాగే మిడిల్లోకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్నాం కదా క్యాన్వాస్ పేపర్, దీని మీద ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. క్యాన్వాస్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. మిడిల్లో అక్కడక్కడ చిన్న చిన్నగా ఇలా టక్స్ ఇవ్వడం వల్ల నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, ఇదే విధంగా ఇలా మొత్తం కూడా నెక్ వైపు మనం వేసిన కుట్టు అనేది కట్ అయిపోకుండా ఇలా లోపలికి రివర్స్ చేసుకోవాలి. ఇలా వస్తుంది అన్నమాట. దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంది కదా లైనింగ్ అంతా నేను కట్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్న విధంగా షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టుగా ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని నీట్గా జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ అనేది వేయాలన్నమాట. 2 సైడ్స్ కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్యాన్ వేయడం వల్ల నాయిస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది.
కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్కి స్కాలప్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పై వైపున పెట్టుకొని లైనింగ్ కూడా ప్లేస్ చేసుకోవాలి చూపిస్తున్నట్టుగా. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ కన్నా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా బకరం అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. మార్కెట్లో ఇది 15 మీటర్స్ ఉంటుంది. మనకు కావాల్సినంత హ్యాండ్కి ఎంత అయితే లెంత్ సరిపోతుందో పొడుగు అంత పొడుగు తీసుకుని 2 పీసెస్ కావాలి కదా, నేను కట్ చేసుకున్నాను 2 పీసెస్ అనేది. బకరం అయితే వేస్ట్ అవుతుంది అనమాట. ఓన్లీ హ్యాండ్స్కి కావాలంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. నేను ఇదే ఎందుకు తీసుకున్నానంటే క్యాన్వాస్ అయితే చాలా పలచగా ఉంటుంది, అది ఓన్లీ నెక్ షేప్లకి అయితే బాగుంటుంది. ఇలా స్కాలప్ హ్యాండ్స్ వచ్చేసి పలచగా ఉన్నది క్యాన్వాస్ తీసుకుంటే లోపలికి ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట మనం స్టిచ్ చేసిన తర్వాత. సో ఇది బకరం ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది కదా, మనం కుట్టినా కూడా ఈ స్కాలప్ ఈ కట్ వర్క్స్ అనేవి లోనకి ఫోల్డ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది అనమాట చూడడానికి ఫినిషింగ్ అనేది. ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఏదైనా క్యాప్ లాంటిది తీసుకొని ఇలా షేప్ అనేది ఇవ్వాలన్నమాట కట్ వర్క్ లాగా. ఇంతకుముందు వీడియోలో అయితే చూపించాను కదా ఈ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలి అనేది. ఇలా నేను ఏదైనా స్ప్రే బాటిల్ మీద మూత ఉంటుంది కదా, దాంతో నేను ఇక్కడ కట్ వర్క్ అనేది డిజైన్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన దాని మీద నీట్గా కట్ చేసేసుకోవాలి. సేమ్ కరెక్ట్గా మనం మార్కింగ్స్ ఎక్కడైతే మార్క్ చేసామో దాని మీదే నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా స్కాలప్ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా సెకండ్ కట్ వర్క్ కూడా చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. చూసారా చాలా నీట్గా వచ్చింది కదా, చాలా సింపుల్గానే కట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ అనేవి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్ పై వైపున పెట్టుకొని లైనింగ్ వచ్చేసి రాంగ్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు 1/2 ఇంచు కిందకి మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం అక్కడ ఈ స్కాలప్ కట్ చేసుకున్న దాన్ని ప్లేస్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో ఒక లూజ్ గుడ్డ వేసుకోవడం వల్ల కుట్టేటప్పుడు క్లాత్ అనేది జరిగిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇలా లూజ్ కుట్ వేసుకొని స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత అది రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ వర్క్ చుట్టూ కూడా ఎడ్జ్లో నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కింద ఖర్చు కోసం వదిలేసి ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అక్కడక్కడే ఇలా టక్స్ ఇవ్వాలన్నమాట. ఇలా చూపిస్తున్నట్టు టక్స్ ఇవ్వాలి, రౌండ్ షేప్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు మనం ఇందాక లూజ్ కుట్ వేసాం కదా, అది రిమూవ్ చేసి ఇలా లోపల వైపుకు టర్న్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఏదైనా టూల్ తీసుకొని ఇలా స్కాలప్ని నీట్గా సెట్ చేసుకోవాలి.
2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎడ్జ్‌లో వేయాలన్నమాట కుట్టు అనేది. ఇలా పైన టాప్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే నీట్‌గా ఐరన్ చేసుకున్నా కూడా ఫినిషింగ్ అనేది ఇంకా బాగుంటుంది. బట్ ఇదేంటంటే స్టోన్స్ ఉన్నాయి కదా క్లాత్ మీద, ఎక్కువ ఐరన్ చేయడానికి అవ్వదన్నమాట. సో నేనైతే ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను పైన. ఇలా మొత్తం ఇలా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ నీట్గా ఇలా చుట్టూ కూడా 1/2 ఇంచ్ ఉంచుకుని ఇలా స్టిచ్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ ఇలా ఉంచుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి మొత్తం. చాలా నీట్‌గా వస్తుందన్నమాట ఈ బకరం వేయడం వల్ల. క్యాన్వాస్ అయితే పల్చగా ఉంటుంది కదా, దానికన్నా ఇలా బకరం వేయడం వల్ల స్టిఫ్నెస్ ఉంటుందన్నమాట హ్యాండ్స్ అనేది. ఇప్పుడు లోతు ఎలా తీయాలంటే, హ్యాండ్స్కి లోతు రైట్ సైడ్ పై వైపున రైట్ సైడ్ రెండు కూడా పై వైపున పెట్టుకోవాలన్నమాట. ఇలా మిడిల్కి ఒక మార్కింగ్ ఒక 1/2 ఇంచ్ ఉంచుకునేటట్టు ఇలా లోతు అనేది తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ లోతు. ఇప్పుడు టేప్ని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసి నీట్గా ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని లోతు తీసుకోవాలి. ఆ మార్కింగ్ మీద కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ ఇవ్వడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కట్ చేసాం కదా, లోతు తీసిన వైపు స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలంటే, మనం లోతు కట్ చేసింది ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లో రావాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఉంచుకుని దీనిపైనే మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు అటువైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. వీడియోని ఎండ్ వరకు చూడండి. డోరీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, టాజిల్స్ ఎలా చేసుకోవాలి, టాజిల్స్ అనేవి ఎలా స్టిచ్ చేయాలనేది కూడా ఎండింగ్లో చూపిస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇందాకలానే స్టిచ్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్లో లోతు వైపు ఫ్రంట్కి రావాలన్నమాట. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి కటింగ్ వీడియోలో చూసాం కదా, 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ వచ్చేసి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఒక 2 ఇంచెస్. స్టార్టింగ్ నుంచి 8.5 రావాలన్నమాట. ఆర్మ్ లూజ్ వచ్చేసి 8.5కి మార్కింగ్ చేసుకొని పైనుంచి ఇలా స్టిచ్ చేయాలి. వేస్ట్ దగ్గర ఒక 2 ఇంచెస్కి ఇలా చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కటింగ్ వీడియోలో మార్కింగ్ చేసి కట్స్ పెట్టుకున్నాం కదా, సేమ్ దాని మీదనే స్టిచ్ చేసుకోవాలి. ఇలా కరువు తిప్పుతున్నట్టు నడుం దగ్గర నుంచి హిప్ వరకు కొంచెం క్రాస్గా అనేది స్టిచ్ చేయాలి. హిప్ దగ్గర మాత్రం 1 ఇంచ్ మాత్రమే లూజ్ ఉండాలన్నమాట. ఇలా చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ రఫ్ చేయాలన్నమాట ఎండింగ్లో. ఇక్కడ నుంచి కట్స్ ఎలా కుట్టాలంటే సింపుల్ ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను. అది స్టార్టింగ్ నుంచి కింద చివరి వరకు ఒక 1 ఇంచ్కి ఇలాగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఇంకా లూజ్ కుట్టు వేసుకోవాలన్నమాట. మొత్తం చివరి వరకు కిందకి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ లూజ్ కుట్టు మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే తర్వాత రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా లైనింగ్ కూడా ఫోల్డ్ చేసుకొని చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేయాలి. ఇలా క్రాస్గా రావాలన్నమాట నడుము దగ్గర నుంచి. ఇప్పుడు సైడ్లో ఇంకా ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేవి మనకు కావాలి కాబట్టి ఒక 2-3 స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. ఇలా హిప్ దగ్గర మాత్రం 1 ఇంచ్ వరకే పెట్టాం కదా, అక్కడికి ఇలా స్టిచ్ చేయాలి. అటు సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపును కూడా ఒక 3 స్టిచ్చెస్ అనేవి వేసుకుని చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కట్స్ దగ్గర మాత్రం రఫ్ చేసుకుని స్టిచ్ చేయాలి. ఇక్కడ నాకు స్టోన్స్ ఉండడం వల్ల కొంచెం స్లోగానే కుడుతున్నాను అనమాట. ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, సో నేను అందుకే స్లోగా అనేది కుడుతున్నాను అనమాట. ఇప్పుడు హిప్ దగ్గర కట్స్ ఉన్నాయి కదా, కట్స్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి కిందకి లూజ్ కుట్టు ఇందాక చెప్పాను కదా, అలాగే కింద వరకు చివరికి వరకు స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి మార్కింగ్ మీద. ఇలా చేయడం వల్ల కట్స్ అనేది కుట్టేటప్పుడు ఇలా కుట్టడం వల్ల కట్స్ అనేవి నీట్ ఫినిషింగ్ వస్తాయి అన్నమాట. క్రాస్ ఏమీ లేకుండా నీట్గా స్ట్రైట్గా వస్తుంది కుట్టినప్పుడు. ఇలా అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని, కనిపిస్తుంది కదా మీకు, ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది లూజ్ కుట్టు వేయకుండా నార్మల్ స్టిచ్ పెట్టుకొని స్టిచ్ చేయాలి. ఈ మెథడ్లో స్టిచ్ చేయడం వల్ల కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా స్టిచ్ చేసుకుంటారు కట్స్ అనేవి. ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయితే ఇలా కట్స్ దగ్గర మార్కింగ్ పెట్టుకుని అక్కడ వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. చాలామంది ఇక్కడే కదా మిస్టేక్ చేస్తారు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీట్గా ఇలా స్టిచ్ చేస్తే ఎలాంటి ముడతలు కానీ ఫోల్డింగ్స్ ఏమీ లేకుండా
మంచిగా ఫినిషింగ్ వస్తుందన్నమాట కట్స్ కుట్టిన తర్వాత. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది ఇదైతే. ఇప్పుడు స్టిచ్ చేసాం కదా, మిడిల్లో లూజ్ కుట్ అనేది, అది ఇలాంటి టూలో కూడా తీసుకొని రిమూవ్ చేసేసుకోవడమే. లేదా ఏదైనా పిన్ అనేది తీసుకుని మొత్తం మనం కుట్టేసిన దగ్గర రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఆ ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో కట్స్ దగ్గర కొంచెం రఫ్ చేసి స్టిచ్ చేయాలి. ఇక్కడ నేను టాప్ కుట్టినప్పుడు మధ్య మధ్యలో ఒక 2 టైమ్స్ అనేది పవర్ పోయిందనమాట. మళ్ళీ వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను మీకు. ఇలా నీట్గా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఇలా కట్స్ అనేవి ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో. ఈ మెథడ్ కనుక మీరు ఫాలో అయితే చాలా సింపుల్గా కట్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద చివర్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇందాక చూపించలేదు కదా, ఇటువైపు కూడా స్టిచ్ చేసుకుని కింద వరకు ఇలా లూజ్ కుట్టు వేసుకొని ఇందాకలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఎడ్జ్లో ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా లూజ్ కుట్ వేసాం కదా ఇందాక మనం స్టార్టింగ్లో, దాన్ని నీట్గా రిమూవ్ చేసుకోవాలి. ఇంతే, కంప్లీట్ అయిపోయింది. చివర్లో ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ దాని మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. కట్స్ అనేవి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చినాయో. హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్స్ పెట్టాను, చాలా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా స్టిచ్ చేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు డోరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, హ్యాంగింగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. నేను హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను అనమాట. మనం డోరీస్ ఎంత పొడుగు కావాలో అంత తీసుకుని నేను ఒక 24 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని స్టార్టింగ్లో కొంచెం క్రాస్గా స్టిచ్ చేయాలన్నమాట.
ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి చివరి వరకు. కింద కూడా కొంచెం క్రాస్గానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దాని మీద మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో కూడా డోరీ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి బాగా సన్నగా వచ్చేటట్టు అని కూడా ఒక వీడియో చేశాను. దాన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇలా లూప్ టర్నర్ తీసుకొని చూపిస్తున్నట్టుగా లూప్ టర్నర్ అనేది తీసుకొని ఇలా ఒక హుక్ లాగా ఉంటుంది అనమాట, దానికి ఇలా ఫిక్స్ చేసి రివర్స్ చేసుకోవాలి. అంతే అండి, చాలా నీట్గా సన్నగా వస్తుంది అనమాట ఈ లూప్ టర్నర్ యూస్ చేస్తే. ఇప్పుడు సైడ్లో పిక్ యాడ్ చేశాను కదా, ఈ విధంగా టాజిల్స్ అనేవి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ఏదైనా ఇలాంటిది రౌండ్గా ఉన్నదైనా తీసుకోవచ్చు, లేదా ఒక ప్లేట్ లాంటిది తీసుకొని చుట్టూ కూడా చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక 4 పీసెస్ కావాలన్నమాట. అటొక 3 ఇంచెస్, అటొక 3 ఇటొక 3 కావాలంటే ఒక 4 లేదా 5 పీసెస్లు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రౌండ్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నామో లైనింగ్ కూడా ఒక 3 పీసెస్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసుకొని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పై వైపున పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే డిజైనర్ ఫ్యాబ్రిక్స్ స్టిచ్ చేసినప్పుడు ఒక ఐడియా ఉంటుంది కదా. ఇలా చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమన్నా క్రాస్గా ఉంటే కట్ చేసేసుకొని దీన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఎడ్జ్లో టక్స్ అనేది ఇవ్వాలన్నమాట, లోన వైపున రివర్స్ చేసుకోవాలి చూపిస్తున్నట్టు. సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట, అన్నీ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. దీని మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఎన్ని టాజిల్స్ కావాలో అన్నీ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అటొక 3 ఇటొక 3 టాజిల్స్ ఉండేటట్టు స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలన్నా కూడా ఇదే ప్రాసెస్ అనమాట. ఇలా డోరీకి స్టిచ్ చేసుకొని లోన వైపునకు రివర్స్ చేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు హ్యాంగింగ్స్ అనేవి. ఇలా 1 ఇంచ్ గ్యాప్లో సెకండ్ దాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి.
ఇంతే అన్నమాట. చాలా సింపుల్గా హ్యాంగింగ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని కావాలన్నా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఒక 3 పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు డ్రెస్కి కుర్తీ స్టిచ్ చేసాం కదా, దానికి ఈ థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్ ప్లేస్లో పాట్ నెక్ పెట్టాం కదా, అప్పుడు బటన్ కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను ఇక్కడ థ్రెడ్సే పెడుతున్నాను అనమాట. ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. వీడియోని కంప్లీట్గా చూస్తే బోట్ నెక్ కుర్తీ అనేది సింపుల్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఇంట్లోనే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మనం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ డోరీ ప్లేస్లో బటన్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా పాట్ అనేది నేను కొంచెం స్మాల్గానే పెట్టాను అనమాట, మరీ బ్రాడ్ కాకుండా. కొంచెం డీప్ అనేది తక్కువగానే పెట్టుకున్నాను. ఫ్రంట్లో ఇలా వస్తుంది అనమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి మరీ బోట్ నెక్ కాకుండా ఇలా కొంచెం చూడడానికి డీప్ నెక్ లాగా అనిపిస్తుంది అనమాట. నేను అందుకే ఇలా బ్రాడ్గానే పెట్టుకున్నాను ఫ్రంట్ నెక్ అనేది. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ థ్రెడ్ ప్లేస్లో బటన్ కూడా పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.